నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఒకానొక టైంలో వైఎస్ షర్మిల నవ సందేహాలు అలాగే దశ ప్రశ్నలు అని చెప్పేసి అని కొన్ని సందేహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. బట్ ఇప్పుడు ఏమైంది ఏంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి అని ఆందోళన చెందుతున్నారు వైఎస్ షర్మిల. అసలు ఏమైంది, ఎందుకు అలా అంటున్నారు ఆవిడ? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి అని వైఎస్ షర్మిల ఆందోళన చెందుతున్నారు అని అంటున్నారు. కానీ ఒకానొక టైంలో అంటే ఫ్యూ డేస్ బ్యాక్ వెళ్తే అప్పుడు వైఎస్ షర్మిల నవ సందేహాలు అలాగే దశ ప్రశ్నలు అని చెప్పేసి అని సంధించడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. మరి ఇప్పుడు ఎందుకు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పి ఇప్పుడు ఈవిడ ఎందుకు ఇంత ఆందోళన చెందుతుంది? ఏమైంది? ఇప్పుడు లేటెస్ట్గా ఒక ప్రైవేటు ఛానల్కి అలాగే పేపర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో షర్మిల చేసినటువంటి కామెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి బాగలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా, ఏ అంశం మాట్లాడినా కానీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంటారు. అన్నిటికీ చంద్రబాబు నాయుడునే లింక్ చేసి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టుకుంది ఆయనకి అనేటువంటి ఒక కామెంట్ చేస్తూ ఆమె కంటిన్యూషన్లో దానికి ఆధారాలు కూడా చెప్పారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు పంపించాడు. కాంగ్రెస్ పార్టీని, షర్మిలని, రేవంత్ రెడ్డిని నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు. ఇలా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సునీత మాట్లాడుతుంది వాళ్ళ నాన్నని గొడ్డలతో చంపేశారని, అది కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నాడు. అసలు వీళ్ళిద్దరూ బాగలేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, షర్మిల బాగలేక కారణం కూడా చంద్రబాబు నాయుడు. కుటుంబ కలహాలకి కూడా చంద్రబాబు నాయుడు. విజయమ్మ అమెరికా పోవడానికి కూడా చంద్రబాబు నాయుడు కారణం. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడుతున్నాడు, లింకప్ చేస్తూ. చంద్రబాబు నాయుడు దగ్గర రిమోట్ ఉంది, మొత్తాన్ని నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గురించి ఇతను చాలా ఎక్కువగా ఊహించుకొని ఇతనికి చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టి చంద్రబాబు నాయుడు ఫోబియా పట్టింది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి అతని మానసిక స్థితి బాగలేదు. అతని మానసిక స్థితి బాగుంటే ఆ విధంగా మాట్లాడు. అతని పార్టీ ఏదో అతను 5 సంవత్సరాలు ఏం చేశారో అది చెప్పుకోవాలి, చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆయనకి. అందుకని చంద్రబాబు నాయుడు మీద పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకుండా ఏ ఒక్క స్పీచ్, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు చెప్తే మేము కాంగ్రెస్లో చేరతామా, అంత అమాయకురాలు మేము. ఇలా కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు రిమోట్ పెట్టి నడిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రిమోట్తో నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు అనే కామెంట్లు చేస్తున్నాడు. అలాగే నరేంద్ర మోడీని కూడా రిమోట్ తోటి చంద్రబాబు నాయుడు నడుపుతున్నాడు అని చెప్పి అంటాడు. అన్నిటికీ చంద్రబాబు నాయుడే అని చెప్పి అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టుకుంది ఇతనికి అని చెప్తూ మానసికమైనటువంటి రుగ్మతతోటి బాధపడుతున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల చేసినటువంటి ఆరోపణ ఒక ప్రైవేట్ ఛానల్కను అలాగే పేపర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. ఆ విధంగా ఎందుకు షర్మిల అగ్రెసివ్గా మాట్లాడారు అని అంటే, ఆవిడ ఇంటర్వ్యూ చూసిందట ఈ మధ్యకాలంలో. ఈయన ఒక జాతీయ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, జాతీయ ఛానల్ రెండింటికి ఇచ్చారు. రెండింటికి ఇచ్చిన సందర్భంగా ఆయనది ఎక్కడ కూడా పెద్దగా వాటిని తెలుగు ప్రజలు ఎవరు చూడలే, దాన్ని ఎక్కడ కూడా వైరల్ కాలేదు, తెలుగు ప్రజలు చూడలే ఆ ఇంటర్వ్యూ. అందుకని ఆవిడ చెప్పారు, ఎవరు చూడనటువంటి ఛానల్కి ఇచ్చారు, తెలుగు మీడియాని ఫేస్ చేయొచ్చు కదా ఆయన, తెలుగు ఛానల్స్ చెప్పొచ్చు కదా ఏదైనా చెప్పాలనుకుంటే. అదేదో జాతీయ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఏం చెప్పారు ఆయన, ఒక తరానికి ఒకళ్ళే ఉండాలంట రాజకీయంగా, రెండో వాళ్ళు ఉండకూడదు. కాబట్టి షర్మిల రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఏదన్నా నువ్వు వ్యాపారాలు పెట్టుకుంటే నేను కోఆపరేట్ చేస్తానని చెప్పాను, కానీ దానికి నేను రాజకీయాల్లోకి రావడానికి ఒప్పుకోలేదు. అందుకే ఆవిడ ఇప్పుడు రాజకీయంగా ఎత్తుక్కుంటుంది అని చెప్పారు. దాని మీద హట్ అయింది ఈవిడ. ఆవిడ హట్ అయ్యి ఆవిడేం చెప్పారంటే, నేను రాజకీయాల్లోకి అసలు ఎందుకు వచ్చాను, ఎందుకు రావాల్సి వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసు, కానీ అబద్ధాలు చెప్తున్నాడు, నిలువున అబద్ధాలు ఆడుతున్నారు, నిజాలు ఒక్కటి కూడా బయటికి చెప్పట్లేదు. ఇన్ని అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడని చెప్తే నేను నమ్మట్లేదు. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి షర్మిలనే చెప్పడం జరిగింది. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నేను అసలు అవినాష్ రెడ్డి కనుక కడప ఎంపీగా ఆయన కనుక పోటీ చేయకుండా ఉంటే అసలు నేను పోటీ చేసిండేదాన్ని కాదు, అది వాస్తవం. అక్కడ
బాబాయిని గొడ్డలతో చంపింది వాస్తవా కాదా, చంపినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా లేదా, జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా, ఎవరైతే చంపించారో ఎవరైతే చంపారో వాళ్ళందరూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే నేను నేరానికి న్యాయానికి మధ్య పోరాటం ఇది, అందుకే నేను కడపలో దిగాల్సి వచ్చింది ఎంపీగా, న్యాయం వైపు ప్రజలు నిలబడతారనే నమ్మకం తనకుంది అని చెప్పి షర్మిల చెప్తూ ఆయనకి పిచ్చి బట్టి పిచ్చి మాటలు మాడుతున్నాడు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా చూపించాలి అని చెప్పి ఆవిడిచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. దీనికి కొంచెం లింకప్ చేసి మనం కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి సైకో అనేది ఎప్పటి నుంచి చెప్తున్నారు విపక్షాలు. తెలుగుదేశం పార్టీ చెప్తుంది, జనసేన చెప్తుంది సైకో అని. ఆయన సైకోనో కాదో మనకు తెలియదు, కానీ ఆయన కొన్ని చేస్తున్నటువంటి విధానాలు చూస్తే కనుక వాళ్ళు అనేది నిజమేనేమో అనేటువంటి ఒక ఒపీనియన్ రాక మానదు. బహుశా షర్మిల కూడా అదే చెప్తుంది, సొంత చెల్లెలు కూడా అదే చెప్తుంది కదా. ఇప్పుడు తన చెల్లెల గురించి తనకు తెలుసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు తన చెల్లెల గురించి తనకు తెలుసు అనేది. ఈవిడేం చెప్తుంది, మా అన్న గురించి నాకు బాగా తెలుసు, కాకపోతే 2019 ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమి ప్రత్యేక హోదాని మర్చిపోయాడు, అమరావతిని మర్చిపోయాడు, సిపిఎస్ని మర్చిపోయాడు, డిఎస్సిని మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు ఆయన చెప్పినట్టు. అది ఏమి చేయకుండానే చేసినట్టు చెప్తున్నాడు, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, ప్లస్ సొంత మీడియాని పెట్టుకొని బాకా ఊదించుకుంటున్నాడు ఏమి చేయకుండానే అని చెప్పి సొంత చెల్లెలే రివర్స్ అవుతుంది. రివర్స్ అవుతూ ఇప్పటివరకు ప్రతిపక్షాలు ఏదైతే సైకో అని చెప్పి ఆయన గురించి మాట్లాడారో దాన్ని బలపరుస్తూ ఆవిడ మాట్లాడారు. కాబట్టి ఆయన మానసిక స్థితి బాగలేదు, ఒక ముఖ్యమంత్రికి మానసిక స్థితి బాగలేకపోవడం అనేది రాష్ట్రానికే ప్రమాదం అని చెప్పి ఆవిడ చాలా సీరియస్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఉండేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వెంటనే చేసిన పని ఏంటంటే 9 కోట్లతో నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు. ఆ రోజే ఇతను సైకో చేష్టాలు చేస్తున్నారు, సైకో వ్యవహారాలు చేస్తున్నారు, సైకో నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి విపక్షాలు ఆ రోజే విమర్శించాయి. దాని కంటిన్యూషన్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంశాలతో పాటు ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఈయన ఎక్కడికన్నా బయటకు వెళ్తే కనుక ఈవెన్ విచిత్రమైన పరిణామం ఏంటంటే పైన హెలికాప్టర్ ప్రయాణం తప్పితే చేయడు ఆయన. హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్నప్పటికి కూడా కింద చెట్లు కొట్టేస్తుంటారు, అలాగే హెలికాప్టర్లో పోయేటప్పుడు కింద ట్రాఫిక్ ఆపేస్తుంటారు. విచిత్రమైన పరిణామం అది. తర్వాత ఆయన ముఖ్యమంత్రికి ఎక్కడికైనా సభలకు సమావేశాలకు వెళ్తే ఆ రోజు స్కూల్స్కి సెలవు, టీచర్లు కంపల్సరీ రావాలి, ఇలాంటి డెసిషన్స్ ఉన్నాయి. పేపర్లో చూసాం న్యూస్. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఈ షర్మిల చెప్పేది, విపక్షాలు చెప్పేది మానసిక స్థితి బాగలేదు జగన్మోహన్ రెడ్డికి అనేది నిజమేమో అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, అసలు మొన్నటిదాకా ఏమన్నారు, నా ఇంటర్వ్యూ కూడా బేకలేరు మీరు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మీ చల్లని దీవెనలు, పైన దేవుని ఆశీస్సులు నాకు చాలు అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నేను ఏదైతే అనుకున్నానో అది నేను రీచ్ అయ్యాను, నాకు ముఖ్యమంత్రిగా నేను సంతృప్తిగా ఉన్నారు, నేను హ్యాపీగా దిగిపోతానని చెప్పి చెప్పాడు ఆయన. సో మరి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, ముఖ్యంగా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా బాగాలేదు అని చెప్పేసి అని చెల్లిగా వైఎస్ షర్మిల ఆలోచిస్తున్నారు, ఆందోళన కూడా చెందుతున్నారు. మిర్రర్ ఒకటి పంపిస్తా చెక్ చేసుకోండి అని కూడా అనడం జరిగింది. బట్ మరి దాన్ని వైసీపీ నాయకులు ఏ విధంగా తీసుకుంటారు, ఎలా స్పందిస్తారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.